నమస్కారం విద్యార్థులు. పిల్లలు, మీరు మీ దిగువ తరగతులలో తప్పనిసరిగా సర్కిళ్లను చదివి ఉండాలి. పై లేకుండా టాపిక్ సర్కిల్కు ఏమైనా అర్థం ఉందా? ఖచ్చితంగా కాదు. అలాగే యూలర్స్ నంబర్ సంవర్గమానాలు మరియు బీజగణితంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సరే, ఈ పై మరియు ఈ ఏమిటి? అవును, వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు. రేఖాగణిత గణనలు అహేతుక సంఖ్యలను కలిగి ఉంటాయి. కాబట్టి అకరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యల లక్షణాలను వివరంగా అధ్యయనం చేద్దాం. అభ్యాస ఫలితాలు. అకరణీయ సంఖ్యల గురించి మరింత తెలుసుకోవడానికి, అకరణీయ సంఖ్యల యొక్క ముఖ్యమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పాఠం నుండి కీలక పదాలు సంఖ్యలు, హేతుబద్ధం, అహేతుకం, పూర్ణాంకాలు, సంకలనం, తీసివేత, గుణకారం, విభజన, ప్రధాన సంఖ్యలు మరియు వైరుధ్యం. అహేతుక సంఖ్యలు. అకరణీయ సంఖ్యలను అధ్యయనం చేసే ముందు మనం కరణీయ సంఖ్యలను నిర్వచిద్దాం. హేతుబద్ధ సంఖ్య p/q. p = లవం, q = హరం. ఇక్కడ p మరియు q పూర్ణాంకాలు మరియు q ≠ 0. కాబట్టి అకరణీయ సంఖ్య అనేది హేతుబద్ధం కాని సంఖ్య, అంటే ఇది pq రూపంలో వ్రాయలేని సంఖ్య. ఇది రెండు పూర్ణాంకాల నిష్పత్తిగా వ్రాయబడదు. సంఖ్యారేఖపై అకరణీయ సంఖ్యల ప్రాతినిధ్యం. ఇక్కడ అకరణీయ సంఖ్య √2. కాబట్టి మనం √3 విలువను గణిస్తే మనకు √2 = 1.141356230951 సంఖ్యలు అనంతంలోకి వెళ్తాయి మరియు అవి ఎప్పటికీ ముగియవు. q 0కి సమానం కానప్పుడు దీనిని p/q రూపంలో వ్రాయడం సాధ్యం కాదు. మనం పొందే విలువ నిజానికి అంతం కాదు. అలాగే దశాంశం తరువాత అంకెలలో నమూనా లేదు. ఈ రకమైన సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. ఇప్పుడు √3ని పరిగణించండి. లెక్కించేటప్పుడు మనకు √3 = 1.7320508007 వస్తుంది. కాబట్టి మనకు లభించే నమూనా రద్దు చేయబడదు మరియు పునరావృతం కాదు. కాబట్టి √3 కూడా అకరణీయ సంఖ్య. కానీ √9 విషయంలో √9 = 3. ఇది హేతుబద్ధ సంఖ్య. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ హేతుబద్ధమైన సంఖ్యగా ఉంటుంది మరియు ఖచ్చితమైన స్క్వేర్ కాని ఏదైనా సంఖ్య యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్యగా ఉంటుంది. హేతుక సంఖ్యలు దశాంశ విస్తరణకు కలిగి ఉంటాయి. అది ఎప్పటికీ ముగియదు మరియు
పునరావృతం కాదు. అత్యంత ప్రసిద్ధ అకరణీయ సంఖ్య పై = 3.14 అండ్ సో ఆన్. వృత్తం యొక్క చుట్టుకొలత మరియు అదే వృత్తం యొక్క వ్యాసానికి నిష్పత్తిని లెక్కించడానికి PI ఉపయోగించబడుతుంది. ఇది క్వాడ్రిలియన్ కంటే ఎక్కువ దశాంశ స్థానానికి గణించబడింది, కానీ ఎటువంటి నమూనా కనుగొనబడలేదు మరియు కనుక ఇది అకరణీయ సంఖ్య. ఈ నమూనాలోని కొన్ని అంకెలు 31, 12, 13, 35, 38, 39, 42, 43, 48, 32, లాగా ఉన్నాయి. అహేతుక సంఖ్యలకు కొన్ని ఉదాహరణలు పై ఈ రేషనల్. ఈ = ఇది ఆయిలర్ యొక్క సంఖ్య మరియు అహేతుక సంఖ్య. మొదటి కొన్ని అంకెలు 2.7182 అండ్ సో ఆన్. రేషనల్ = ఇది అకరణీయ సంఖ్య. మొదటి కొన్ని అంకెలు 1.618033 అండ్ సో ఆన్. అహేతుక సంఖ్యల కూడిక మరియు వ్యవకలనం. అకరణీయ సంఖ్యల జోడింపు ఫలితం అకరణీయ సంఖ్య కానవసరం లేదు. 2 + √3 + 4 - √3 = 2 + √3 + 4 - √3 = 6. ఇక్కడ 6 అనేది హేతుబద్ధ సంఖ్య. కాబట్టి 2 అనిష్ప సంఖ్యలను జోడించడం వల్ల వచ్చే ఫలితం అకరణీయ సంఖ్య కాదు. 2 అకరణీయ సంఖ్య యొక్క వ్యవకలనం యొక్క ఫలితం అకరణీయ సంఖ్య కానవసరం లేదు. 5 + √2 - 3 + √2 = 5 + √2 - 3 - √2 = 2. ఇక్కడ 2 అనేది హేతుబద్ధ సంఖ్య. అనిష్ప సంఖ్యల గుణకారం మరియు విభజన. 1. 2 అనిష్ప సంఖ్యల ఉత్పత్తి హేతుబద్ధమైన లేదా అకరణీయ సంఖ్య కావచ్చు. √2 × √3 = √6. ఇక్కడ ఫలితం హేతుబద్ధ సంఖ్య. 2 అనిష్ప సంఖ్యల విభజన ఫలితం హేతుబద్ధమైన లేదా అకరణీయ సంఖ్య కావచ్చు. √2 / √3 = √2/√3. ఇక్కడ ఫలితం అకరణీయ సంఖ్య. సిద్ధాంతం. ఇచ్చిన p అనేది ప్రధాన సంఖ్య మరియు a² అనేది pతో భాగించబడుతుంది. ఇక్కడ a ఏదైనా ధనాత్మక పూర్ణాంకం. అప్పుడు p కూడా aని విభజిస్తుందని నిర్ధారించవచ్చు. రుజువు. అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతాన్ని ఉపయోగించి సానుకూల పూర్ణాంకాన్ని దాని ప్రధానాంశాల ఉత్పత్తి రూపంలో వ్యక్తీకరించవచ్చు. a = p1 × p2 × p3 అండ్ సో ఆన్ pn. 1వ సమీకరణం. ఇక్కడ p1, p2, p3 అండ్ సో ఆన్ pn a యొక్క అన్ని ప్రధాన కారకాలను సూచిస్తాయి. సమీకరణం యొక్క రెండు వైపులా వర్గీకరించడం. a2 = p1 × p2 × p3 and so on pn p1 × p2 × p3 and so on pn gives rise to a² = p1 whole square × p2 whole square × pq whole square × pn whole square. అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం సహజ సంఖ్య యొక్క ప్రధాన కారకం దాని కారకాల క్రమం మినహా ప్రత్యేకంగా ఉంటుంది. a² యొక్క ప్రధాన కారకాలు p1, p2, p3
అండ్ సో ఆన్ pn. p అనేది ప్రధాన సంఖ్య మరియు a స్క్వేర్ యొక్క కారకం అయితే p అనేది p1, p2, p3 అండ్ సో ఆన్ pnలలో 1. కాబట్టి p కూడా a యొక్క కారకంగా ఉంటుంది. కాబట్టి a2ని pతో భాగిస్తే p కూడా aని భాగిస్తుంది. ఉదాహరణకు 7 ఒక ప్రధాన సంఖ్య మరియు √7 అహేతుకం. పై ప్రకటనను వ్యతిరేకత ద్వారా రుజువు పద్ధతి ద్వారా నిరూపించవచ్చు. వైరుధ్యం ద్వారా రుజువు. వైరుధ్య పద్ధతిలో ఒక ప్రకటన నిజమో కాదో తనిఖీ చేయడానికి 1 ఇచ్చిన స్టేట్మెంట్ నిజమని మనం ఊహిస్తాము. 2 మనం మన ఊహకు విరుద్ధమైన ఫలితాన్ని చేరుకుంటాము. తద్వారా విరుద్ధంగా రుజువు చేస్తాము. ఉదాహరణ √7 అహేతుకమని నిరూపించండి. ఊహ √7 హేతుబద్ధకమైనది. ఇది హేతుబద్ధకమైనది కనుక √7ని √7 a/bగా వ్యక్తీకరించవచ్చు. ఇక్కడ a మరియు b సహా ప్రధాన పూర్ణాంకాలు. b ≠ 0. స్క్వేర్ చేయడంలో a²/b² = 7. gives rise to a² = 7b². అందుచేత 7 విభజిస్తుంది a. అప్పుడు a = 7c అనే సంఖ్య c ఉంది. అప్పుడు a² = 49c². అందువల్ల 7b² = 49c² లేదా b² = 7c². అందువల్ల 7 విభజనలు b. a మరియు b రెండింటికి 7 ఒక సాధారణ కారకం. కాబట్టి a మరియు b కాప్రైమ్ పూర్ణాంకాలు అనే మన ఊహకు ఇది విరుద్ధంగా ఉంది. అందువల్ల √7 హేతుబద్ధకమైనదని మన ప్రాథమిక అంచనా తప్పు. కాబట్టి √7 అహేతుకం. ఉదాహరణ 5 - √3 అహేతుకం అని చూపించు. పరిష్కారం. మనం 5 - √3 అకరణీయ సంఖ్య అని చూపించడానికి వైరుధ్య పద్ధతిని ఉపయోగిస్తాము. 5 - √3 అనేది p/q రూపంలో హేతుబద్ధమైన సంఖ్య అని అనుకుందాం. ఇక్కడ p మరియు qలు కాప్రైమ్ మరియు q ≠ 0. 5 - √3 p/q. రెండు వైపులా √3 జోడించండి. 5 - √3 +√3 p/q +√3. 5 p/q +√3. గుర్తుంచుకోవలసిన పాయింట్లు. హేతుబద్ధ సంఖ్య అనేది pq. p = న్యూమరేటర్, q = హారం. ఇక్కడ q పూర్ణాంకాలు మరియు q ≠ 0. ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ హేతుబద్ధ సంఖ్యగా ఉంటుంది మరియు ఖచ్చితమైన స్క్వేర్ కాని ఏదైనా సంఖ్య యొక్క వర్గమూలం ఎల్లప్పుడూ అకరణీయ సంఖ్యగా ఉంటుంది. ఇచ్చిన p అనేది ప్రధాన సంఖ్య మరియు
ఏ స్క్వేర్ అనేది pతో భాగించబడుతుంది. ఇక్కడ a ఏదైనా ధనాత్మక పూర్ణాంకం. అప్పుడు p కూడా aని విభజిస్తుందని నిర్ధారించవచ్చు.